బీజేపీ దాడులను ఖండించండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ దాడులను ఖండించండి। నామ్ హే నరేందర్, కామ్ హే సరెండర్। ఈ మాట దేశవ్యాప్తంగా కూడా ఏదైతే మా రాహుల్ గాంధీ గారు బీజేపీ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పాలనలో కోట్లాది రూపాయలు బీజేపీ ప్రభుత్వం అక్రమంగా దోచుకుంటూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి, నిన్న ఏదైతే జరిగినటువంటి ఆ సబ్మిట్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యోజన నాయకులు కోట్లాది రూపాయలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఖజానాని దోచుకుంటూ ఉన్నారు, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తూ ఉన్నాయనేటటువంటి ప్రశ్నిస్తూ ఉంటే అక్రమంగా నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన దాడి చేయడం, ముఖ్యంగా రాజకీయం మొదలయ్యేటటువంటి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి జరగడం నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితిగా భావిస్తూ ఉన్నాం। అదేవిధంగా మా నాయకుడు మస్తాన్ వలి గారు ఇక్కడ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టేటటువంటి సమయంలో అక్రమంగా చొరవపడి మా నాయకుడు మస్తాన్ వలి గారి పైన కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి, దీన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। బీజేపీ గూండాలకి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మాకు దొరకవా కోడిగుడ్లు, మాకు దొరకవా రాళ్ళు, మాకు దొరకవా పెట్రోలు కిరసనాయిలు, మాకు మా పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీ అవి నేర్పించలేదు। ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన విధానాలతో మేము మా చేతులు కట్టుకొని ఇప్పుడు ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి వాళ్ళు బీజేపీ నాయకులు వచ్చినటువంటి తీరును ఏదైతే శుభ్రంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అపరిశుభ్రం చేసినటువంటి బీజేపీ గుండాలకి ఈరోజు నిరసనగా శాంతియుతంగా మళ్ళీ చెప్తా ఉన్నాం, శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు అదేవిధంగా అనేక ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాలతో కలిసి పార్టీ నాయకులతో కలిసి ఈరోజు శాంతియుతంగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం। ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మాకేం చేత కాదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీ మాకు నేర్పిలేదు కాబట్టి, మాకు సంస్కృతి ఉంది కాబట్టి మేము ఈరోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం। ఏదైతే పోలీస్ అధికారులు కూడా మేమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తారు, లేకపోతే మేము ఎక్కడికైనా చలో సెక్రటేరియట్ చలో విజయవాడ అని పిలుపునిస్తే మమ్మల్ని ముందస్తునే అరెస్ట్ చేస్తారు। అలాంటిది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దాకా వచ్చి వాళ్ళు నిరసన తెలియజేసి మా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేసి మా నాయకుల పైన దాడి చేసేటటువంటి పరిస్థితి దాకా వచ్చారంటే కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది। ఏదైతే బీజేపీ పార్టీ చెప్తా ఉన్నాం, మేము భారతదేశ బిడ్డలం, భారత్ మాత బిడ్డలం అంటా ఉంటారు, భారత్ మాత బిడ్డలై ఉండి మీరు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన దాడి చేయడం, అదేవిధంగా అక్రమంగా చిన్న పిల్లల పైన కూడా గుళ్ళల్లో కూడా దాడులు జరిగి చంపేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి, మీరు ఏ విధంగా భారత్ మాత బిడ్డలు అవుతారని బీజేపీ గుండాల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు। ఏదైతే బీజేపీ మద్దతత్వ పార్టీ, బీజేపీ ప్రధానులను రెచ్చగొట్టేటటువంటి పార్టీ, దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ మరొకసారి ఇటువంటి అరాచకమైనటువంటి ఆలోచన విధానం చేస్తే కనుక మేము పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలకు అదేవిధంగా మా పార్టీ నాయకులకు కూడా ఎన్ఎస్ఏ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం। రెడీనా? రెడీ। నిన్నటి రోజున ఒక ముసుగు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద ముట్టడి చేస్తామనేటటువంటి పైకి ఒక బూటకం మాట, యువజన కాంగ్రెస్ ఏం ప్రోగ్రాం చేసింది, ఏఐ సమ్మిట్లో 350 కోట్లతో ఒక రోబో తయారు చేశామని చెప్పారు। అదే రోబోని
12 కోట్ల రూపాయలకి ఇస్తామనేటటువంటి మాటని ఆ కంపెనీ అనౌన్స్ చేస్తే మిగతా డబ్బులు ఎక్కడికి పోయినాయి, దీనికి ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. సమాధానం చెప్పాల్సింది ఎవరు? ప్రధానమంత్రి. దేశ ప్రజలకు సమాధానం చెప్పడు. పిఎం కేర్స్ కానీ ఏ మూలధనం ఎక్కడుందో ప్రజలకు పార్లమెంటు ద్వారా కానీ ప్రజలకు సమాధానం చెప్పడు. ప్రతిపక్ష నాయకుడు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పడు. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో యువజన కాంగ్రెస్ ఏఐ ఇండియా బిజినెస్ సమ్మిట్లో మీరు ఎందుకు ఇటువంటి దొంగ పూటకం మాట్లాడుతున్నారు, దీని ద్వారా యువకులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి అనేటటువంటి మాట చెప్తే పారిపోయినటువంటి ప్రధానమంత్రి తనను ఎక్కడ తన తప్పులను బయటకు వస్తాయని చెప్పి వాళ్ళకున్న యువమోర్చా అనే పేరు మీద దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు ముట్టడానికి మేము అడుగుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది, నిరసన తెలియజేసేటటువంటి హక్కు ఉంది. అదే బీజేపీ పార్టీని కానీ మేము మా అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా కార్యాలయాలు ముట్టడి జరిగితే ఒక కార్యాలయం ఉండేదే మీది, ఒక బీజేపీ వాడు బతికేవాడా, ఒక ఆర్ఎస్ఎస్ వాడు బతికేవాడా? మీరు నిరంతరం ఉగ్రవాదంగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు. ఇవాళ ఇక్కడ ఇటువంటి ఆఫీసుల మీద దాడి అంటే ఉగ్రవాదులకి మీకు పెద్ద తేడా లేదు. దొంగచాటుగా వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారంట. మీరు ఈ దేశంలో మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేకి డిఎన్ఏ మీరు ఈ దేశంలో ఉగ్రవాదులను వదిలేసి మీ యొక్క అసమర్థతను తెలియజేసినటువంటి డిఎన్ఏ మీరు ఇవాళ ఈ దేశంలో దీపక్ అహ్మద్ అని చెప్పి నేను ఉన్నాను అని చెప్పి లౌకికవాదం కాపాడేటటువంటి వాళ్ళ వారసులం మేము. మహాత్మా గాంధీ వారసులం మేము. రాజీవ్ గాంధీ గారి ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసుకుంటే ఆయన వారసులం మేము. శ్రీమతి ఇందిరాగాంధీ గారిని హత్య చేశారు మీరు, వాళ్ళ వారసులం మేము. మేము చెప్పుకోదగ్గ వారసులు. మీరు చెప్పుకోవడానికి మీ దగ్గర ఏముంది చెప్పండి? కేవలం ఉగ్రవాదుల్ని మీరు ఆడిస్తారనేటటువంటి ఒక నాటకం జరుగుతూ ఉంది. ఉగ్రవాదులను వదిలేశారు. గాడ్సే ద్వారా మహాత్మా గాంధీని హత్య చేశారు. స్వతంత్ర ఉద్యమంలో ఒక్క చోట కూడా లేనటువంటి మీరు ఇవాళ దేశభక్తి ముసుకేసి ప్రజల్ని మభ్యపెట్టి మీ పిల్లలేమో లండన్, అమెరికా, ఇతర దేశాల్లో చదువుకోవాలా, ఒక్కడు కూడా ఈ దేశం కోసం మత ఘర్షణ జరిగితే ఒక్కడు కూడా మీరు మరణించిన సంఘటన జరగలేదు. పేద పిల్లల్ని తీసుకొచ్చి మతం అనేటటువంటి రంగురు మోపి ఇవాళ ప్రజల మధ్య ఘర్షణ సృష్టించేటటువంటి పని చేయడం తప్పు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, బీజేపీ, యువమోర్చ గుండాలారా, పార్టీ కార్యాలయాల మీద కాదు మీ యొక్క పిరికిబంద చర్యలు. దమ్ముంటే ప్రజల మధ్యకి వెళ్ళి సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ విద్యార్థి నాయకులు, యువజన నాయకులు అందరూ కూడా ఎక్కడైతే నిన్నటి రోజున గుంటూరు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలనే కార్యక్రమాన్ని చేపట్టారో అపవిత్రమైంది. ఆ అపవిత్రమైన స్థలాన్ని పేడ, సున్నము కలిపి పసుపుతో కలిపి పవిత్రం చేశామనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలని చెప్పి తెలియజేస్తూ ఈ పార్టీల్ని, ఈ ప్రభుత్వ వ్యవస్థల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసు వాళ్ళ దగ్గరుండి వాళ్ళని ప్రివెంట్ అరెస్ట్ చేయరు. మేము ఉద్యమం చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారు, ప్రివెంట్ అరెస్ట్ చేస్తారు. వీళ్ళ కళ్ళ ముందు ఒక పెద్ద ప్రదర్శనగా వస్తే వాళ్ళని ఆఫీస్కి వచ్చిందాక ఏం చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు? ఎస్పీ గారు కూడా ఇదే మాట అడిగారు. మా వాళ్ళు ఎందుకు ప్రివెంట్ చేయలేదు అని అడుగుతున్నారు. కానీ ఎందుకు కింద స్థాయిలో ఉన్నటువంటి మరి పోలీసు వాళ్ళు ఆ పని చేయలేదు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న కంప్లైంట్ చేసాం, ఎఫ్ఐఆర్ అయింది. వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే లీగల్గా కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఎన్ఎస్వై మరి అట్లానే మిగతా విద్యార్థి యువజన సంఘాల మిత్రులందరినీ కూడా ఈ ఏఐవై, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ మిగతా విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా ఈ యొక్క అపవిత్రమైన స్థలంలో పునీతం చేసేటటువంటి కార్యక్రమాలు పాల్పంచుకున్నందుకు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఏదైతే నిన్న గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద బీజేపీ, అదేవిధంగా బీజేపీ యువమోర్చా దాడిని అఖిల భారత యువ సమాఖ్యగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కిరోసిన్, అదేవిధంగా పెట్రోల్ అలాంటి వాటితో భౌతిక దాడి చేయడం నిరసిస్తూ ఉన్నాము. బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్టని దెబ్బతీశారు ఎన్ఎస్ఏ వాళ్ళు అని చెప్తా ఉన్నారు.
మేము కూడా చెప్తా ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా చైనా వాడు తయారు చేసిన 2,50,000 రూపాయల రోబోని తీసుకొని వచ్చి ఏఐ సమ్మిట్లో పెట్టి భారతదేశ పరువును ఎవరు తీశారని మేము అడుగుతా ఉన్నాము. మీరే తీశారు. అదే యూనివర్సిటీకి 350 కోట్ల రూపాయలు ఈ యొక్క పరిశోధన చేశామని చెప్పిన యూనివర్సిటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అవార్డుని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రశ్నించండి, మీరు కూడా నిరసన తెలియజేయండి. ఎన్ఎస్సీ వాళ్ళు చేశారు, వారేం మీ బీజేపీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేయలేదే, వారేం వాళ్ళ నిరసన తెలియజేశారు. మీరు కూడా అదే విధమైన నిరసన తెలియజేయండి. ఈ యొక్క భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. మేము అడుగుతా ఉన్నాము, ఇదే బీజేపీ, ఇదే యువమోర్చా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికైనా ఒక ఉద్యోగం కోసం పోరాటం చేశారా? ఒక నిరుద్యోగ వృత్తి కోసం పోరాటం చేశారా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు నరేంద్ర మోడీ. ఆ ఉద్యోగం కోసం పోరాటం చేశారా? ధరల మీద పోరాటం చేశారా? రైతుల కోసం పోరాటం చేశారా? తెల్లారి లెగిస్తే చెప్తా ఉంటారు, భారత మాత అంటూ ఉంటారు, వందే మాత్రం అంటూ ఉంటారు. అసలు ఈ దేశంలో నాగపూర్లో వాళ్ళ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మీద జెండా ఎగరేయలేని ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ మాకు నీతులు చెప్తా ఉన్నది. మీ దగ్గర నీతులు చెప్పించుకునేంత స్థితికి మేము దిగజారలేదని తెలియజేస్తూ ఈ యొక్క భౌతిక దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మా విద్యార్థి నాయకులు మొన్నటి రోజున ఇదే గుంటూరు నగరంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయం పైన ఏదైతే బీజేపీ గూండాలు చేసినటువంటి దాడులను తీవ్రంగా విద్యార్థి సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉందన్నారు. అదే బీజేపీ గూండాలను అడుగుతూ ఉన్నాం, ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని అడుగుతూ ఉన్నాం. ఒక మాజీ ఎమ్మెల్యే గారి పార్టీ ఆఫీస్ మీద దాడులకు పాల్పడిన వారిని అడుగుతూ ఉన్నాం, ఇదేనా ప్రజాస్వామ్యం అని. అలానే విద్యార్థి సంఘాలుగా వైజాగ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ గూండాలు మత విద్వేషాలను రెచ్చగొడుతూ విద్యార్థులను ఇబ్బంది పెడుతుంటే విద్యార్థి సంఘాలకు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుంటే అదే విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలపైన దాడులకు పాల్పడ్డారు. అదే బీజేపీ గూండాలు అడుగుతూ ఉన్నాం, విద్యార్థి సంఘాలు విద్యార్థులు యూనివర్సిటీలో చదువుకోకూడదా అని అడుగుతూ ఉన్నాం. ఎక్కడా మీ ప్రజాస్వామ్యం, మరి ఏది మీ ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ విద్యార్థి సంఘాలపైన విద్యార్థులపైన మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మీరు ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం, అరెస్ట్ చేయాలి బీజేపీ నాయకులను తక్షణమే, అరెస్ట్ చేయాలి బీజేపీ నాయకులను తక్షణమే. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ.